ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు సెలబ్రేషన్స్ మా కిట్టీలో చేసుకున్నామండి. గోరింటాకు గురించి చెప్పుకుందాము. గోరింటాకు అనగా గౌరీ ఇంట ఆకు అండి. గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి చిన్నతనంలో ఆటలాడుకోవడానికి వెళ్ళిన చెలికత్తెలతో వెళ్ళినప్పుడు అక్కడ రజస్వల అయ్యి ఒక రక్త బిందువు నేల తాకుతుంది. అది చెట్టుగా మొలుస్తుంది. మొక్కగా మొలుస్తుంది. ఆ మొక్క చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పడానికి వెళ్తారండి. పర్వతరాజు ఇక్కడికి వచ్చేంతలో అది చెట్టుగా మారుతుంది. గౌరీదేవి దానిని ముట్టుకోవడంతో తన చెయ్యి ఎర్రగా పండుతుంది. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయిందే అనేలోపు నాకు నొప్పి పెట్టడం లేదు, చాలా అందంగా ఉంది అని గౌరీదేవి అంటుంది. అప్పుడు ఆ మాట విన్న పర్వతరాజు, ఇది స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో దీన్ని అలంకరించుకుంటారు చేతులకు కాళ్ళకు అని చెప్తాడు. అలాగే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది. స్త్రీలలో ఉన్న అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది. స్త్రీలు పనిచేయడం వల్ల వాళ్ళకు జరిగే అతి ఉష్ణం, గర్భాశయ దోషాలు ఏవున్నా తొలగిపోతాయండి. ఇది ధరించడం వల్ల అందానికి ప్రతీకగా ఉంటుంది, ఉష్ణాన్ని తగ్గిస్తుంది. శాస్త్రపరంగా సౌభాగ్యపరంగా అన్నింటికీ మంచిదండి గోరింటాకు. ఈ విధంగా గోరింటాకు గురించి చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలు మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.